ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఏం కావాలండి? ప్రతి మనిషి ఏం కోరుకుంటాడండి? సంతోషమేగా కోరుకునేది. అవునా? సుఖమేగా కోరుకునేది. హ్యాపీనెస్సేగా కోరుకునేది. నేను అడుగుతున్నాను, భూమి మీద సంతోషం పొందడానికి ఎన్ని దారులు ఉన్నాయండి? ఒకసారి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీద హ్యాపీ, సంతోషం, సుఖం పొందడానికి ఎన్ని దారులు ఉన్నాయి? మందుబాబుని అడగండి. బారు షాపు ఆనందానికి అద్భుతమైన దారి. అదేగా చెప్పేది మందుబాబు. మందు సంతోషాన్ని ఇచ్చిద్ది. కావాలంటే నువ్వు కూడా దాగుదురా, ఫ్రీగా నీకు కొనిపిస్తాను ఒక బాటిల్. నీకు తెలియదు దాంట్లో ఉన్న మత్తు, దాంట్లో ఉన్న కిక్కు. ఒక్కసారి కొట్టావంటే అసలు నువ్వు స్వర్గంలో ఉన్నట్టే. అవునా? మందుబాబులు అదేగా చెప్పేది. నీకు ఆనందం కావాలా? పరిస్థితులు ఎలానైనా ఉండని, అప్పులు ఉండని, నొప్పులు ఉండని, ఇబ్బందులు ఉండని, ఏవైనా కానీ ఒక్క గ్లాసు కొట్టావనుకో కాసేపు నువ్వు స్వర్గంలోనే ఉంటావు. ఎంతసేపు చెప్పు? అయ్యా మందుబాబులు ఉన్నారు ఇక్కడ. ఎంతసేపు ఉంటుంది ఒక గ్లాసు మందు? ఒక 5-6 గంటలేగా, రోజంతా ఉంటుందా? ఇదిగో ఇక్కడ అన్న చదువుతున్నా 4 గంటలేనంట. మళ్ళీ 4 గంటలు దాటిన తర్వాత కథం, ఆనందం అంతా పోయా. మళ్ళీ ఇప్పుడు ఆనందం రావాలంటే చాలా మన చెబుతుంటాడు చూడు. అప్పుడప్పుడు హైదరాబాద్లో ఒక అతను గుడుంబ పొట్లాలు తెచ్చి కొనుక్కొని తెచ్చి ఇంట్లో పిల్లల్ని పిలిచి పొట్లాలు ముందు పెట్టి, రేయ్ దండం పెట్టండి. ఏటికి నాన్న? ఆనందం పొట్లాలు రాయి. ఏం పొట్లాలంట? ఆనందం పొట్లాల్లో ప్యాక్ చేయించుకొచ్చాడు మనోడు. పిల్లల్ని పిలిచి దండం పెట్టండి దానికి. అంటే మందు ఈరోజు మనిషికి కాస్తంత ఒక 5-6 గంటలు ఆనందాన్ని ఇస్తుంది. ఆనందము అంటే బాధలు మర్చిపోయేటట్టు చేస్తుంది, నొప్పులు మర్చిపోయేటట్టు చేస్తుంది. ఒక 5 గంటలు ఆ ఆనందమే వేరు అని చాలామంది ఈరోజు త్రాగుబోతులుగా మారి చాలా బారు షాపులు కలకల్లాడుతున్నాయి. అవునా? మీరు చూడండి, బారు షాపు ఎక్కడైనా పెట్టనివ్వండి, దానికి అరిష్టం అంటూ ఉండదు, దానికి రోడ్డు పోటీ తగలదు, దానికి దిష్టి ఉండదు, దానికి అమావాస్య లేదు, దానికి పౌర్ణమి లేదు. దెయ్యాల కొంపలో పెట్టినా సరే దెయ్యాల మాదిరిగా దాని చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అదే ఒక టిఫిన్ కొట్టో లేకపోతే ఏదైనా ఒక బట్టల కొట్టో పెడితే దానికి ఎన్ని పోట్లు ఉంటాయో. అవునా? అదే బార్ షాప్ పెట్టు, ఊరు చివరి ఎక్కడో పెట్టు, దారి లేకపోయినా చెరువైనా బురదగుంటైనా మునుక్కొని తేలుకొని వస్తానే ఉంటారు దాని దగ్గరికి. ఎందుకు? ఆనందానికి అదొక దారి. అంటే ఈ రోజుల్లో చాలామంది ఈ మందుకు మించిన ఆనందం డ్రగ్స్ అండి. మందైనా తాగిన అరగంటకు మొత్తెక్కిద్ది, ఒక 5-6 గంటల్లో మనిషి బాధలు మర్చిపోతాడు, హ్యాపీగా ఉంటాడు. డ్రగ్స్ మొన్న ఆ మధ్య రీసెర్చ్ చేశాను నేను. డ్రగ్స్ ఒక్కసారి అలా ఏ రూపకంగానైనా బాడీలోకి పోతే అర నిమిషంలో ఎక్కిద్దంట కిక్కు. మందు ద్వారా ఒక మనిషి 300% సంతోషాన్ని పొందితే డ్రగ్స్ ద్వారా ఒక మనిషి 1500 నుండి 2000% ఆనందం పొందుతాడంట. అదొక్కసారి బాడీకి తగిలిందంటే, నేను రీసెర్చ్ చేశాను, అది తీసుకున్న వ్యక్తికి ఏదో మ్యాజిక్ జరిగిపోయినట్టు ఉంటుందట. నేను భూమి మీద లేను, స్వర్గంలో ఉన్నాను, అసలు మనిషికి ఇంతకంటే సంతోషం ఇంకేముంది? దేవుడి దయ వల్ల చాలా శాతం డ్రగ్స్ మనిషికి అందుబాటులో లేవు. మందు, డ్రగ్స్, ఆ తర్వాత లైంగిక వాంఛ, శారీరక వ్యామోహాలు, ఆ తర్వాత సినిమాలండి. కోట్లు పెట్టి సినిమాలు తీసి 100 రూపాయలు టిక్కెట్లు పెడితే ఆ సినిమాలు చూడటానికి వెళ్ళి ఆ తొక్కిసలాట్లు ఎంతమంది చచ్చిపోయారండి? ఎందుకు వెళ్తున్నారు? 3 గంటలు సినిమా హాల్లో కూర్చుంటే బాధలు, ఇబ్బందులు అన్నీ మర్చిపోయి ఉర్రూతలోగుతాము, సంతోషంగా ఉంటాము. ఆ 3 గంటలు ఏమీ గుర్తురావు. ఆ తెర మీద ఉన్న హీరోయిన్ ఆమె, ఆ తెర మీద ఉన్న హీరో ఆయనే. మనిషి ఎక్కడే ఉంటాడు? మైండ్ సినిమా హాల్లో తెర మీద ఉంటుంది. 3 గంటలు ఫుల్ హ్యాపీనెస్. 300, దానికి టికెట్ ఎంత? 3 గంటల ఆనందానికి టికెట్ ఎంత అండి? ఎంత? 300?
ఈ మధ్య వస్తున్న బాక్స్ ఆఫీస్ బద్దలు చేసే సినిమాలు ఎంత? 500. ఏమో టీవీలో కూడా కొట్టుకుంటున్నారు. టికెట్ రేట్లు తగ్గించండి, ఊరినైనా తగ్గించే బదులు నువ్వు పోకుండా ఉంటే పోతిగా. మా పేద ప్రజల కష్టం మీరు దోచుకుంటే. సినిమా హాల్ ఒక దారి 3 గంటల ఆనందం, బార్ షాప్ ఒక దారి 5 గంటల ఆనందం, డ్రగ్స్ ఒక దారి. నేను ఒక మాట చెప్పనా, మందు తాగితే ఒక 5 గంటలు మత్తుండి ఆనందంలో ఉంటే, ఈ డ్రగ్స్ ఉన్నాయి చూడండి, అరగంట నుండి 45 నిమిషాల్లో దిగిపోతాయి. కానీ ఆ అరగంట నుండి 45 నిమిషాల్లో మనిషికి చాలా సుఖం ఉంటుంది. అదొక సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. నేను చెప్పిన మీకు అర్థం కాదు, నేను చెప్పను ఇప్పుడు, ఇంతవాటికి చాలు. ఈ విధంగా మనిషి ఆనందం పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇది ఉందిగా, భోజన ప్రియులు. మంచి బిర్యానీ తింటే చాలామందికి అదో రకమైన సంతోషం. మంచి డ్రింక్ ఒకటి తాగితే కొంతమందికి అదో రకమైన సంతోషం, కొంతమందికి సీరియళ్ళు. ఈ భూమి మీద మనిషి సంతోషం పొందడానికి బోలెడన్ని దారులు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయంటారా లేవంటారా? ఉన్నాయి బాబా అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. మొత్తానికి ఆ దారులోకి వెళ్ళొచ్చిన వాళ్ళే మీరు. వెళ్ళొచ్చా? అది మా అన్నున్నాడు ఇక్కడ. ఆ దారుల్లో తిరిగారు. ఎందుకంటే సంతోషం, సుఖం, ఆనందం, ఎంతకంటే జీవితానికి ఏం కావాలి? అయితే నేను చెప్పనా, ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14, ఒకసారి అట్లా పేజీ తిప్పండి, 14:27 చూడండి ఒకసారి. కదమ్మా, యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. ప్రభు ఏమన్నాడు? లోకమిచ్చే సంతోషం ఒకటి ఉంది, నేనిచ్చే సంతోషం ఒకటి ఉంది. ఇక్కడ ఒక మాట నేను చెప్పాలని ఈరోజు రాత్రి ప్రేరేపించబడ్డాను. అదేంటో తెలుసా? ఈ లోకంలో మన మనసుకి, మన మెదడుకి, మన శరీరానికి సంతోషం దొరికే మార్గాలు చాలా ఉన్నాయి. అయితే లోక సంబంధమైన సంతోషం మన శరీరాన్ని, మన కుటుంబాన్ని, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే సంతోషం అది. లోకంలో మనకు దొరికే శాంతి, సుఖం ఏదైతే ఉందో అది మనకి ఆరోగ్యం ఇవ్వదు. మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, మన కుటుంబాన్ని పాడు చేస్తుంది, మన జీవితాన్ని చీల్చి చెండాడుతుంది అది. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం, ఒక వ్యక్తి త్రాగుళ్ళలో ఆనందాన్ని వెతుక్కొని తను సుఖం పొందడానికి బార్ షాప్ని కేంద్రంగా చేసుకొని వెళ్తా వస్తూ ఉన్నాడు అనుకో, చక్కగా పనిచేసుకొని వచ్చిన డబ్బుతో భార్య బిడ్డలను పోషించుకునే ఆ వ్యక్తి వచ్చిన డబ్బు అంతా బార్ షాపుకు తగలబెడతాడు. ఇంట్లో తినటానికి ఉండదు. భార్య బిడ్డలు అప్పటిదాకా సంతోషంగా ఉన్నవాళ్ళు ఆ రోజు నుండి బయట పనికి వెళ్ళాల్సి వస్తుంది. పనికి వెళ్ళినా వదిలిపెడతాడా? భార్య బిడ్డలు కష్టపడి పొలానికో అక్కడికో ఇక్కడికో వెళ్ళి చాకిరీ చేసి సంపాదిస్తే వాళ్ళని కొట్టి వాళ్ళ సంపాదన కూడా తీసుకొని వెళ్ళి బారు షాపులకు పెట్టిన వాళ్ళు ఉన్నారు. టోటల్గా ఒక వ్యక్తి త్రాగుడులో ఆనందాన్ని వెతుక్కుంటే కనుక అతని జీవితం చిన్న భిన్నమైపోతాయి. సుఖపడతాడు కానీ జీవితం నాశనం. భార్య బిడ్డల జీవితాలు అబాసుపాలు అయిపోతాయి. కుటుంబాల్లో ఆక్రందన. లోకంలో ఈరోజు దొరుకుతున్న శాంతి, సమాధానం ఎలా చేస్తుందో తెలుసా? ఒకటి, దాన్ని పొందుతున్న మనిషి శరీరానికి అది పెద్ద దెబ్బగా మారుతుంది, తన కుటుంబానికి కూడా అది తీరని నష్టం చేస్తా. సినిమాల్లో సంతోషం, ఆ సినిమాల నుండి వచ్చిన సంతోషం కాస్త మనిషిని దారి తప్పిస్తుంది. అది క్షేమకరమైన ఆనందం కాదు. నీ జీవితానికి, నీ కుటుంబానికి విలువని, ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టే సుఖం కాదది. కాసేపు పొందే ఆ సంతోషం జీవితాన్నే పాడు చేస్తుంది. వాస్తవమో కాదా? లివర్ పాడైపోద్ది, కిడ్నీ పాడైపోద్ది, మెదడు పాడైపోద్ది, పనుండదు. ఇక సమాజంలో అప్పటిదాకా గౌరవంగా బ్రతికిన వాడు ఆ రోజు నుండి సమాజం దృష్టిలో తలదించుకొని బ్రతకాల్సి వస్తుంది. ఇక భూమి మీద ఆ జీవితానికి ఒక అర్థమే ఉండదండి. మీరు ఏదైనా చెప్పండి. ఇప్పుడు బాగా తినటంలో మనం సంతోషిద్దామా? అక్కడక్కడ మనకు ఒక మాట వినబడుతుంటుంది, మరి చిలకలూరిపేట భోజన ప్రియులకు విజ్ఞప్తి,
పండుగే పండుగ. 100 రూపాయలకి తిన్నంత భోజనం. ఎంత? 100 రూపాయలకి నాలుకేమో ఏమంటే కన్నేమో కావాలంటది, కడుపేమో వద్దురా నాయన. అది కడుపు అనుకుంటున్నావా, సెప్టిక్ ట్యాంక్ అనుకుంటున్నావా? ఆ కాస్త జానడు కూడా ఉండదు. ఓ 3 అంగుళాల నాలుకను సంతోష పెట్టడం కోసం బస్తాలు బస్తాలు దొక్కుతున్నావు. వద్దురా నాయన. ఏమంటది? మీరే చెప్పండి. పక్కన వాళ్ళు వద్దంటారా, మన కడుపే వద్దంటదా? కన్నేమో కావాలి రండి, కడుపేమో గ్యాస్ వచ్చిద్ది, ఫుడ్ పాయిజన్ అయింది. బాగా తింటారా, కడుపు నిండా తిని ఇంక లేచేటప్పుడు అబ్బా ఓ బాగా తేడా పట్టింది, అర్జెంట్కి ఇప్పుడు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఏదో బిస్లరీ సోడా కొట్టాలి ఇప్పుడు. ఊరే అంతగా పేగల్దా ఎందుకు తిన్నావు నాయన? ఆ ఆనందంలో ఏం అర్థం కల. కానీ మన క్రికెటర్ కనుక రమ్మంటాడు రాని, ఇంకా ఓవర్ లైన్లో ఉన్నా వచ్చేయి. తింటాం ఎంత కమ్మని భోజనమైనా తిన్నంతసేపు హాయిగా ఉంటుంది. తర్వాత ఇక నాగుపాము మెలికలు తిరిగినట్టే. అమ్మా అబ్బో అయ్యా బాబు నన్ను హాస్పిటల్కి తీసుకుంటు తండ్రా. డాక్టర్ అంటాడు, అంత కక్కుర్తిగా ఎందుకు తిన్నావు? ఒక ముద్ద ఇంకొక ముద్ద కడుపులో పట్టిద్ది అన్నప్పుడే శాస్త్రవేత్తలు చెబుతుంది. ఇప్పుడు ఒక ముద్ద కడుపులో పట్టిద్ది అన్నంత ఖాళీ ఉన్నప్పుడు ఆపేసాయి. కానీ ఆగిద్దా నాలుక? కానీ తిన్నంత భోజనం సంతోషమేనండి. తర్వాత ఏం జరుగుతుంది? మొన్న ఆ మధ్య ఒక వీడియో చూశాను నేను, బాధ అనిపించింది, నవ్వు వచ్చింది. ఒక అతను ఎంత ఉన్నాడండి, పాపం షార్ట్ బన్నీ వేసుకొని రోడ్డు మీద జాగింగ్ చేస్తున్నాడు. పాపం చాలా రొప్పుతున్నాడు, చెమటలు పడుతున్నాయి. ఆ కింద ఎవరో ఒక మాట పెట్టారు, ఏమని తెలుసా? నాలుక చేసిన తప్పుకి కాళ్ళు అనుభవిస్తున్న శిక్ష. ఏంటిది? నాలుక చేసిన తప్పుకి, నాలుకేమో తిని కదలకుండా ఉంటుంది నోట్లో, ఇప్పుడు బరువంతా ఎవరు మొయ్యాలి? మరి అందుకు గదు కాళ్ళు అరిగిపోతుంది, కీళ్ళు పోతుంది, అందుకు గదు. కొంతమంది జన్యుపరంగా బాడీ వచ్చింది, వాళ్ళ సెక్షన్ వేరండి. కొంతమంది ఇంకేముండదు, ఇక లేచిన కానుండి గ్రైండర్ ఆడుతూనే ఉంటుంది, మిక్సీ తిరుగుతూనే ఉంటుంది, మెదగుతూనే ఉంటుంది, నెమరేస్తూ ఉంటారు. బైబిల్లో చెప్పాడు కదా అన్నయ్య, మరి నెమరేసే జంతువులు పవిత్రమైనవి అని. మరి ఏ దొరికితే దాన్ని వేసి నెమరేస్తూనే ఉంటాను, మెదుగుతూనే ఉంటుంది అన్న మనకి. అంటే మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను అక్కడ రాసిన మాట, నాలుక చేసిన తప్పుకి ఏం అనుభవిస్తున్నాయి? నాలుక కాళ్ళ. ఇప్పుడు నాలుకను సంతోష పెట్టామనుకో, రేపొద్దున ఏమి అనుభవించాలి శిక్ష? కాళ్ళు అంటే బ్రదరు నువ్వు తింటావు, రోడ్డు మీద వేసి ఇప్పుడు ఈ బస్తాన్ని నేను మొయ్యాల, కొంచెం కంట్రోల్ చేయి అంటే, ఇది అందరికి కాదు, కొంతమంది శారీరకంగా జన్యుపరంగా బాడీ వస్తుంది, అది సెక్షన్ వేరే అనుకోండి. అది మనం చెప్పేది ఏముందిలేండి, బయట చాలామంది పాపం ఎన్ని కుస్తీలు పడుతున్నారు. ఎందుకు? బాడీ తగ్గించడం కోసం. ఇప్పుడు చాలా వచ్చినాయి, అదో పెద్ద చాకిరీ అయింది ఇప్పుడు, అవునా? చూడండి, కాస్త నాలుకని సంతోషపెడితే చాలా ఆనందం దొరికిద్ది, కానీ చివరికి లోపల షుగర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, అన్ని రకాల రోగాలు ఈ తిండి ద్వారానే ఇప్పుడు వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. మందు తాగిన వాళ్ళ అవయవాలన్నీ పాడైపోతాయి. సినిమాలో ఆనందం దొరికితే చక్కగా ఒక భార్యతో కాపురం చేసేవాడు సినిమా కానీ పోతాడు. ఆ సినిమాలో ఒక భార్యతో కాపురం చేయకుండా ఒక పక్క ఒక ఆమెతో ఉంటూనే మరొక వైపు ఇంకొక ఆమెతో ప్రేమ రాసలీలలు జరుపుతుంటాడు. ఒక రకమైన కోరిక పడుతుంటుంది. మనం కూడా ఎందుకు ఒక భార్యతోనే ఉండాలి? ఉన్నదొకటే జీవితం. ఇద్దరు సినిమాకు పోతారా, భర్త ఏమో ఆనందంగా ఉంటాడు, భార్యకేమో భయం పడుతూ ఉండిద్ది. ఎందుకు? ఆ సినిమాలో వాడు ఇద్దరిని పెట్టుకొని తిరుగుతున్నాడు, మహారాజును చూస్తే ఏందో తేడాగా ఉంది, ఏందో అదో రకంగా కళ్ళల్లో ఆనందంగా ఉన్నాడు, పొరపాటున ఇంకొక బ్యాంకులో అకౌంట్ ఏమైనా ఓపెన్ చేస్తాడేమో, తండ్రు అంటుంటుంది, ఏమండి నాకేదో కాస్త ఇబ్బందిగా ఉంది, వెళ్దాం పదండి అండి అంటది. ముందుగానే సమస్యను పసిగట్టిద్ది. బ్రహ్మాండమైన సీన్ వస్తుంటే, వామ్మో నాయన బ్రహ్మాండం అన్నాడంటే ఏదో ఉంది ఈరోజు, అవునా?
ఈ విధంగా సినిమాలు, తిండి, ఈ మత్తు పదార్థాలు, శారీరక వ్యామోహాలు, వేశ్య సాంగత్యము చేసిన వానికి రొట్టె తునక మిగిలిద్దట. ఏంటిది? వేశ్య సాంగత్యం. ఒక స్త్రీతో జీవితం, సంతోషం ఇంకా నేను అనుభవించాలని మరొక అక్రమ సంబంధాన్ని పెట్టుకొని, మరొక కుటుంబాన్ని పెట్టుకొని ఇంకా నేను ఆనందించాలి అని అనుకుంటే రొట్టె తునక మిగిలిద్దట. మరి 2 కుటుంబాలని పోషించాలిగా, డబల్ డ్యూటీ చేయాలా లేదా? మరి 2 కుటుంబాలని పోషించాలి కదా, రొట్టె తునక మిగిలిద్ది. ఆర్థిక దారిద్ర్యం వచ్చిందంటే ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఆరోగ్యవంతమైన, ఈ మాట వినండి సోదరులారా, దయచేసి ఈ మాట వినండి. ఆరోగ్యవంతమైన, విలువలతో కూడుకున్న, క్షేమదాయకమైన సంతోషానికి దారి ఒక్కడే ఒకడు, నజరేయుడైన యేసు. ఆయన ఇచ్చే సంతోషం ఒకటి ఉంది. ఈ సంతోషం ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఈ సంతోషం మన ఆరోగ్యాన్ని పాడు చేయదు, సమాజంలో మన విలువలను పెంచుతుంది. ఈరోజు రాత్రి లోకంలో సంతోషం పొందే దారులు బోలెడన్ని ఉన్నా వాటన్ని వదిలిపెట్టుకుని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? దేవుని మందిరానికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మీకేదో ఆనందం దొరుకుతుందండి, అవునా? ఇక్కడ మీకేదో, మీ మనస్సుకు ఏదో ఒక నెమ్మది దొరుకుతుందండి. లేకపోతే వస్తారా? ఒక రాజకీయ మీటింగ్ పెట్టాలంటే ఏమేం చేయాలి చెప్పండి? ఫ్రీ బస్సు పెట్టాలి లేదా? టికెట్ లేకుండా బస్సు పెట్టాలి రాజకీయ మీటింగ్కి జనాలు పోవాలంటే. మళ్ళీ టికెట్ పెడితే రారుగా వాళ్ళు. ఒకటి, బస్సులు ఫ్రీ పెట్టాలి. రెండవది చెప్పండి, ఉన్నారు కార్యకర్తలు, అంటే మీరు కాదు కొంతమంది. 2, మనిషికి వచ్చి ఒక 300 400 అయ్యా, 300 400 400 కూలి ఇవ్వాలి లేదా? ఫ్రీ బస్సు పెట్టాలి, 400 డబ్బు ఇవ్వాలి. దీంతోపాటు మనం మందు బాబులకి ఒక బాటిల్ ఇవ్వాలిగా. ఇన్ని ఇచ్చి, ఇన్ని చేసి మధ్య మధ్యలో కొంచెం కేకలేసే వాళ్ళకి స్పెషల్ పేమెంట్ ఉంటుంది. మరి చాకిరి చేయొద్దు. మరి జెండా మోసే వాళ్ళకి మళ్ళీ ఇంకొంచెం, మరి కాస్త కర్ర మోయాలి కదా, కొంచెం డబ్బులు వాళ్ళకి స్పెషల్ ఉంటారు వాళ్ళు. అంటే ఒక రాజకీయ మీటింగ్కి జనాల్ని గ్యాదర్ చేయాలంటే బస్సులు పెట్టాలి, డబ్బులు ఖర్చు పెట్టాలి, మందు పంచాలి. ఇన్ని చేసినా ఒకడు అన్ని తీసుకుని కొడుతుంటాడు. మహానుభావుడు. ఈరోజు మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఎందుకు వచ్చారు? ఎవరైనా మీకు ఫోన్ చేశారా? బలవంత పెట్టారా? ఫ్రీ బస్సులు ఏమైనా పెట్టామా? లేకపోతే ఆటోలు పెట్టామా? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? కారణం ఏంటంటే, మీకు మందు షాపులో లేని ఆనందం, సినిమాల్లో లేని ఆనందం, తిండిలో లేని ఆనందం నా దేవుని సన్నిధిలో మీకు దొరికింది. పట్టాలి గట్టిగా. రావాల్సిన అవసరం లేదు, కానీ వచ్చావు అనంటే కారణం లోకములో దొరకని ఓ సంతోషం, ఓ నెమ్మది, ఓ ప్రశాంతత దేవుని మందిరంలో మనకు దొరుకుతుంది. దేవుని సన్నిధికి అల్లకొల్లంగా ఉన్న మనసుతో వస్తామా? తిరిగి వెళ్ళేటప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్తాం, ఎంత ధైర్యంగా వెళ్తాం. ఇక కొండలు ఎదురొచ్చిన ఢీ కొడతాను నేను. ఎందుకు? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆరాధనలో ఆనందం, వాక్యంలో ఆనందం. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తా. వాళ్ళేమో కోట్లు పెట్టి సినిమా తీస్తారా? సినిమా హాల్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆ బయట కొంతమంది రివ్యూ తీసేవాళ్ళు ఉంటారు. చెప్పండి, సినిమా ఎలా ఉంది? ఆ సినిమా తీసినోడు నాకు కనబడితే కాళ్ళు ఇరగొడతావాడు. 2 గంటలు మమ్మల్ని టార్చర్ చేసాడు వాడు. చెత్త సినిమా ఇది. వాడు దొరికితే మాత్రం తిడతారా? ఇప్పుడు దేవుని సన్నిధిలో మీరు వాక్యం వింటున్నారా? పోయేటప్పుడు ఇలాంటి రివ్యూలు ఏవైనా ఉంటాయా? తిడతారా? ఏ వాక్యం చెప్పాడు పాస్టర్ గారు అనేమన్నా రివ్యూలు ఉంటాయా? ఇదిగో చూడండి, లోకంలో ఒక 2:30 తెర ముందు కూర్చోవాలంటే కామెడీ ఉండాలి, పాటలు ఉండాలి, డైలాగులు ఉండాలి, అరుపులు ఉండాలి, కేకలు ఉండాలి, పెద్ద డీజే బాక్సులు ఉండాలి, రోమాలు నిక్క పొడిచేటట్టుగా రసవత్తమైన రొమాంటిక్ సాంగ్స్ ఉండాలి.
అర్ధనగ్నంగా డ్యాన్స్ వేసే ఒక హీరోయిన్ ఉండాలి. ఇన్నున్నా కానీ ఇన్ని చూసి వచ్చి బయటకు వచ్చి ఒకడు అంటాడు, వాడు కనబడితే ఆ సినిమా తీసిన డైరెక్టరు ఇరగొడత కాళ్ళు అంటాడు. కానీ మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు బాధల్లో దిగులతో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారండి? సంతోషం, హాయిగా ఉంది, ఈ జీవితానికి ఇంకేం కావాలి, ఈ బ్రతుక్కి ఇంతకంటే ఇంకేం కావాలి? నా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం, నా దేవుని చేతిలో నిత్య సుఖాలు. ఇదిగో నేను గతంలో లోక సంబంధమైన ఆనందం పొందాలని నేను ట్రై చేశాను. మీలో చాలామంది ఏదో లోకంలో కాస్తంత ఆనందం దొరికిందని అటెల్ల మాకు కళ్ళు పోతాయి, చెవులు పోతాయి, కిడ్నీ పోయిద్ది, లివర్ పోయిద్ది, ఆరోగ్యం పోయిద్ది, మైండ్ పోయిద్ది, జీవితమే పోతాయి. కానీ విలువలతో కూడిన ఆరోగ్యదాయకమైన సంతోషకరమైన తృప్తినిచ్చే పరలోక ఆనందానికి దారి ఒకటే ఉంది. నజరేయుడైన యేసు దేవుని సన్నిధిలో ఆనందం మీకు దొరుకుతుంది. కొంతమంది అంటారు సాంబార్ పెడతారు అక్కడ, అందుకని పోతున్నారు వీళ్ళని. ఏం పెడతారు? సాంబార్. ప్రపంచంలో సాంబార్ ఇంకెక్కడా లేదు. ఏ హోటల్లో సాంబార్ దొరకదు, ఎక్కడ కందిపప్పు దొరకట్లే. ఇప్పుడు సాంబార్ కాదు, ఆ మాటలు, ఆ పాటలు, అక్కడికి వెళ్ళి కూర్చుంటే చాలు, ఆ సంతోషమే వేరబ్బా. మేము భక్త సింగ్ గారి మందిరానికి శాలేమన్నతో పాటు ఒకసారి వెళ్ళాం. ఒకసారి స్తోత్రం చెప్తారా? మన మధ్య వెళ్ళాం. అక్కడున్న కొంతమంది పెద్ద తల్లులు మాట్లాడుతూ అనుభవాలు చెప్తున్నారు. అయ్యగారు ఉన్న అనుభవాలు చెప్తున్నారు. ఆయన ఇలాంటి కోటాలు పెట్టినప్పుడు ఆయనేమో మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రానికి చెందిన ఆయన. తెలుగు అస్సలు రాదు ఆయనకి. ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తుంటే పక్కన తెలుగులో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళం. వేరే భాష ఆయనది. కానీ ఆయన కోటాలు పెడితే మన తెలుగు వాళ్ళందరూ, చుట్టుపక్కల తండా వాళ్ళందరూ పోయి కూర్చునే వాళ్ళు అంట. విచిత్రం ఏంటంటే ఆయన చెప్పే వాక్యం ఒక్క మొక్క కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు నేను తెలుగులో చెబుతున్నా అర్థం కావట్లా. అవునా? కొంతమందికి మనం తెలుగులో చెబితేనే, కానీ ఆయన ఏమో ఇంగ్లీష్లో చెప్తున్నాడు. వాళ్ళు అడిగేవాళ్ళంట, మీది వేరే భాష కదా, అయ్యగారు చెప్పే భాష మీకు అర్థం అవ్వట్లేదు కదా, మరి మీరు ఎలా వస్తున్నారు, అర్థం కాకపోయినా ఎలా కూర్చొని ఎంతసేపు మీరు వింటున్నారు అని అంటే వాళ్ళు చెప్పేవాళ్ళంట, మాకు ఆయన చెప్పేది ఏమీ అర్థం కాదు, కానీ ఏంటో తెలీదు, దేవుని మందిరంలోనికి వచ్చి మేము కూర్చుంటే మా మనసుకు సంతోషంగా ఉంటాం. ఏదో ఒక తెలియని ఆనందం, ఏమో అది అది మరి ఎక్కడుందో కానీ ఆయన చెప్పే ఒక్క మొక్క కూడా మాకు. కానీ ఆ మందిరంలో అడుగు పెడితే బరువంతా దిగిపోయినట్టు, హృదయం అంతా తేలికైపోయినట్టు, ఈ జీవితానికి ఇంకేం కావాలి? ఏదో తెలియని నెమ్మది, ఆ ఆనందం కోసం వస్తున్నాం మేమనేవాళ్ళంటే. ఇప్పుడు మీకు లోకంలో కొంతమంది కనపడుతుంటారు, రకరకాల దారుల్లో వెళ్ళి సంతోషంలో మునిగి తేలుతుంటుంటారు వాళ్ళు. అప్పుడు ఒక్కొక్కసారి సైతాను గడి పక్కకు వచ్చి, చూడు నువ్వు దేవుడు 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 అనుకున్న ఆనందాలన్నీ పోగొట్టుకుంటున్నావు, అడవిలో బ్రతుకుతున్నట్టుగా ఉంది నీ జీవితం. అసలు వాళ్ళు చూడు తాగుతున్నారు, వీళ్ళు చూడు తిరుగుతున్నారు, అసలు వీళ్ళు చూడు ఎట్లా రేగుతున్నారు, అసలు ఆనందం అంతా పోగొట్టుకుని ఉప్పు కారము లేని చప్పటి అన్నం తింటున్నట్టున్నావు నువ్వు అని మన మీద మనకు జాలి పుట్టిస్తుంటాడు. అప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? ఒరే సైతాను, వాళ్ళు పొందే ఆనందం కొద్ది రోజుల్లో వాళ్ళ ప్రాణాలు తీస్తుంది, వాళ్ళ కుటుంబాలని చిన్న భిన్నం చేస్తుంది. కానీ దేవుని సన్నిధిలో వాళ్ళకి దొరకని సంతృప్తి నాకుందే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మందిర వార్షికోత్సవం దేవుని సన్నిధిలో సంపూర్ణ, ఆయన కుడి చేతిలో నిత్య. ఇప్పుడు నేను ఫైనల్గా ఒక మాట అడుగుతున్నాను. ఆరోగ్యదాయకమైన కుటుంబాలకు, ఆరోగ్యానికి, క్షేమదాయకమైన సంతోషానికి దారి ఏంటండి? ఏంటి? ఎక్కడ దొరికేది అది? అవునా? కాబట్టి మీరు సినిమాల జోలి పోమాకండి, సీరియల్ జోలి పోమాకండి, ఆటపాటల జోలి పోమాకండి. ఒకవేళ వెళ్ళారే అనుకోండి, నువ్వు ఒకంత ఆనందం పొందితే అది నిన్ను రెండింతలు డ్యామేజ్ చేసిద్ది. ఒక అరగంట సంతోషం పొందితే, డ్రగ్స్ తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్కసారి డ్రగ్ తీసుకుంటే వాళ్ళ జీవితం అంతా కొలాప్సే.
మీరు చూడండి, చాలామంది డ్రగ్ తీసుకున్న వాళ్ళ జీవితాలు, కోటీశ్వరుల పిల్లలు డ్రగ్స్ తీసుకుంటారు, వాళ్ళ జీవితం ఇక కొలాప్సే. వాళ్ళని మరలా తిరిగి నార్మల్ కండిషన్లోకి తేవాలంటే 6 నెలలు మంచానికి కట్టేసి ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్లు చేసి మనుషులకు దూరంగా ఉంచితేనే నార్మల్ కండిషన్లోకి వస్తారు వాళ్ళు. పిచ్చి అయిపోయింది, ఇక జీవితానికి ఒక విలువ లేదు, ఒక గమ్యం లేదు, భార్య పిల్లలు, అసలు నేను ఎలా ఉంటున్నాను, ఇవన్నీ ఏమి ఉండవు. కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు. ప్రభువు చెప్తున్నాడు, నీకు కావలసిన తృప్తి, సంతోషం, దాన్ని ఇచ్చేదానికి మార్గం అయ్యేనే. అందుకే ఇప్పుడు వాటన్నిటిని వదిలిపెట్టుకొని, వాటన్నిటిని విడిచిపెట్టుకొని ఈరోజు మనందరం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం.